హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ కథాలు యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. చెప్తుంది. ఇక ఒక్కసారిగా షాకైపోతూ ఉంటుంది అపర్ణ. ఏంటి, ఇందు నిజంగానే తన తల్లిదండ్రులు నీకు తెలుసా అనగానే, తెలిసినానమ్మా, చాలా మంచివాళ్లు, వాళ్లతో కొన్ని రోజులు ఉన్నాను కదా, నాకు తెలుసు అని చెప్పి అనగానే ఇక రాజుని చూసి మైమర్చిపోతూ ఉంటుంది అపర్ణ. ఇక ఒకవైపు అయితే భూషణ్, భ్రమరాంబ అలాగే రేఖ ముగ్గురు కూడా డిసప్పాయింట్ అయిపోతారు. కానీ డిసప్పాయింట్ అయిపోయినట్టుగా నటిస్తూ ఉన్న భ్రమరాంబ మాత్రం లోలోపల చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నా కూతురు ఇక మదన్కి పెళ్లి చేసుకుంటుంది. మదన్ నా కూతురి మెడలో తాలి కడతాడు. ఇక తప్పేదేమీ లేదు. ఈ రేఖ ఇందుకిచ్చి పెళ్లి చేసి నా కూతురి గొంతు కొయ్యాలని చూసింది. అందుకే ఆ దేవుడనేవాడు ఉన్నాడు. అందుకే సడన్గా వెళ్ళి ఇక అబ్బాయిని చేసుకొని వచ్చింది ఇందు అని చెప్పి తెగ ఆనందం పడిపోతూ ఇక మ్యూజిక్ చేస్తే చాలు డాన్స్ చేసేంత ఆనందంతో ఇక ఎగిరి గంతేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. మరొకవైపు ఇక స్వాతికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకవైపు ఇక ఇందు పెళ్లి చేసుకుని రావటం, ఇక మదన్తో పెళ్లి ఆగిపోవటం, మదన్ తనకే దక్కుతాడనే ఆలోచనతో మదన్ మీద ఎంతో ప్రేమ పెంచుకున్న ఇక స్వాతి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఇక మదన్ అయితే, అమ్మయ్య, చదువు సంధ్య రానిదాన్ని నేను పెళ్లి చేసుకోవాల్సి వస్తుందేమో అని ఎంతో టెన్షన్ పడ్డాను. పోనీలే, ఏదో ఒక రకంగా పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి లైట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ఏమీ చెయ్యలేక చాలా బాధపడుతూ ఇందు మెడలో మంగళసూత్రం కట్టిన ఆ రాజుగాని ఇంట్లో నుంచి ఏదో ఒక రకంగా బయటికి పంపించేయాలి. అప్పుడే ఇది మన చేతిలోకి వస్తుంది. వీడు ఉన్నంతవరకు మన ఆటలు సాగవని తెలుసుకుంటుంది. ఇక భూషణ్ అయితే, రేఖ, ఏంటి రేఖ ఇదంతా, పుట్టినరోజు తన ఆస్తి మనకొస్తుందేమోనని అందరం వెయిట్ చేశాం. అప్పట్నుంచి సస్పెన్స్ మీద సస్పెన్స్, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు జరుగుతూనే ఉన్నాయి. అప్పుల వాళ్ళు ఆగేలా లేరు. ఇంకాస్త కొన్ని